హలో ఎవ్రీవన్. లింక్డ్ లిస్ట్‌లో సైకిల్ ఉందా లేదా అని ఫైండ్ ఔట్ చేయాలి. సైకిల్ అంటే ఇలా లూప్ లాగా. ఇలా వస్తాం అండ్ మళ్ళీ ఈ లూప్ ఇలా ఇటరేట్ అవుతది కంటిన్యూయస్‌గా. లూప్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ నార్మల్ ప్రాసెస్ చేసామనుకో నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళిపోతాం కదా! సో, ఇలా నెక్స్ట్ అని అనుకునేటప్పుడు ఒకవేళ లూప్ ఉంది అంటే అది కంటిన్యూయస్‌గా ఇన్‌ఫైనైట్‌గా లూప్ తిరుగుతూనే పోతాం. బట్ హౌ టు ఐడెంటిఫై దిస్? మనం ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? దీన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పేరు ఒక ఆల్గారిథం ఫ్లోయిడ్స్ ఆల్గారిథం అంటాం. బట్ నేమ్ అనవసరం మనకి. నేమ్ గుర్తుండకపోయినా ఏం ఫరక్ పడదు. బట్ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక లింక్డ్ లిస్ట్ ఇచ్చి నీకు అందులో సైకిల్ ఉందా లేదా అని నువ్వు ఫైండ్ ఔట్ చేయగలిగితే చాలు నీకు. ఫైన్. నౌ కమింగ్ టు ది ఆల్గారిథం. ఆల్గారిథం ఏంటి? ఫ్లోయిడ్స్ ఆల్గారిథం. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒకటి స్లో, ఇంకొకటి ఫాస్ట్. స్లో ఒకటి అండ్ ఫాస్ట్ ఒకటి. స్లోకి ఫాస్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే స్లో వేరియబుల్‌ని ముందుకు షిఫ్ట్ చేస్తున్నాము అంటే ఒక స్టెప్ మాత్రమే, ఒక నోడ్ మాత్రమే ముందుకు షిఫ్ట్ చేస్తాం. అంటే +1 అన్నట్టు. 1 స్టెప్ ఫార్వర్డ్. బట్ ఫాస్ట్ షిఫ్ట్ చేయంటే +2. 2 నోడ్స్ ముందుకు షిఫ్ట్ అవ్వాలి. 1, 2. స్లో షిఫ్ట్ చేయాలి అంటే ఓన్లీ 1 నోడ్ షిఫ్ట్ చేయాలి. ఫాస్ట్ షిఫ్ట్ చేయాలి అంటే 2 నోడ్స్ షిఫ్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకో. ఈ 2 పాయింట్స్ గుర్తుపెడితే మొత్తం అయిపోయినట్టే. డిటెక్ట్ చేయొచ్చు. సింపుల్. నౌ కమ్. ఆల్గారిథం స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దామంటే యాక్చువల్‌గా మనకి హెడ్ తెలుసు కదా లింక్డ్ లిస్ట్ ఆబ్వియస్‌గా. హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్లోని, ఫాస్ట్‌ని రెండిటిని హెడ్‌కి పాయింట్ చేద్దాం. స్లో హెడ్‌కి పాయింట్ చేస్తుంటది అండ్ ఇనీషియల్‌గా ఫాస్ట్ కూడా హెడ్‌ని పాయింట్ చేస్తుంటది. ఇనీషియలైజ్ అలా చేద్దాం. ఇప్పుడు సింపుల్‌గా షిఫ్ట్ చేస్తూ పోవాలంతే. ఎస్‌ని ఒక స్టెప్ ఒక నోడ్ ముందుకు షిఫ్ట్ చేయాలి. ఫాస్ట్ వేరియబుల్‌ని అయితే 2 నోడ్స్ ముందుకు షిఫ్ట్ చేయాలి. దట్స్ ఇట్. మనం ఈ ప్రాసెస్ చేస్తే చాలు. మనం డ్రై రన్ లాగా చేద్దాం ఈ ఆల్గారిథంని. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్‌ని స్లో వేరియబుల్‌ని ఒక నోడ్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. ఎస్ ఇక్కడికి వస్తది కదా! అప్పుడు ఎస్ ఇక్కడ ఉండదు. స్లో ఇక్కడ ఉండదు. సో, దీన్ని రిమూవ్ చేసేద్దాం. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. స్లో ఇక్కడికి వచ్చేసింది. ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేయాలి కదా! 1 అండ్ 2. ఫాస్ట్ ఎక్కడికి వస్తది? ఇక్కడికి వస్తది. సో, దీన్ని రిమూవ్ చేసేద్దాం. అండ్ ఫాస్ట్ ఎక్కడికి వస్తది? ఈ నెక్స్ట్ ఇక్కడికి వస్తది. నౌ ఫాస్ట్ ఇక్కడికి వచ్చేసింది కదా! నెక్స్ట్ మరి స్లోని ఒక స్టెప్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. స్లో ఇక్కడ కాదు. ఒక స్టెప్ అంటే ఇక్కడికి వస్తది కదా! స్లో ఇక్కడికి వస్తది. సో, స్లోని ఇక్కడ రిమూవ్ చేసేద్దాం. ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేయాలి కదా! ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేస్తే 1 ఇక్కడికి ఒకటి అండ్ ఇంకొకటి ఇక్కడ. సో, ఫాస్ట్ ఎక్కడికి వస్తది? ఇక్కడికి వస్తది. ఈ ప్రీవియస్‌గా ఉన్నదాన్ని రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ స్లోని ఒక స్టెప్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. ఇక్కడికి వస్తది. ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు. 1 అండ్ 2. సో, ఫాస్ట్ ఎక్కడికి వస్తది? ఫాస్ట్ ఇక్కడికి వస్తది. ఫైన్. నౌ స్లోని ఒక స్టెప్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. అంటే స్లో ఇక్కడ కాదు ఇక్కడికి వస్తది. ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. 1 అండ్ 2. ఫాస్ట్ ఎక్కడికి వస్తది? ఇక్కడికి వస్తది. ఈ ప్రీవియస్‌గా ఉన్నవన్నీ రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఫాస్ట్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చేసింది కదా! ఇవి కూడా రిమూవ్ చేద్దాం. నౌ స్లోని ఒక స్టెప్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. స్లో ఇక్కడికి వస్తది. సో, ఇక్కడ ఉండదు. అండ్ ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. అంటే 1 అండ్ 2. ఫాస్ట్ ఇక్కడికి వస్తది కదా! సో, ఈ ప్రీవియస్ అన్ని రిమూవ్ చేద్దాం. ఫాస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడికి వచ్చేస్తది. అండ్ నౌ స్లోని ఒక స్టెప్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. స్లోని ఒక స్టెప్ ముందుకు షిఫ్ట్ చేద్దాం. అంటే ఎక్కడికి వస్తది? ఇక్కడికి కదా! ఓకే. నౌ ఫాస్ట్‌ని 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేయాలి కదా! 1 అండ్ 2. సీ నౌ స్లో, ఫాస్ట్ మరీ కలిసిపోయాయి. ఎప్పుడైతే ఇలా స్లో, ఫాస్ట్ మరీ మీట్ అవుతాయో ఇట్ మీన్స్ దట్ మన లింక్డ్ లిస్ట్‌లో లూప్ ఉంది, సైకిల్ ఉంది అని అర్థం. ఫైన్. సింపుల్‌గా మనం ఏం చేయలేదు. ఇనిషియలైజ్ చేస్తాం. రెండిటిని హెడ్‌తో. కోడ్ చూద్దాం ఒకసారి. డ్రై రన్ చేసాం కదా! ఇప్పుడు కోడ్ చూద్దాం. నౌ సీ ద కోడ్. ఫస్ట్ స్లోని, ఫాస్ట్‌ని ఈ రెండు వేరియబుల్స్‌ని రెండిటిని హెడ్‌కే పాయింట్ చేస్తాం. తర్వాత లూప్‌ని స్టార్ట్ చేస్తాం. ఈ లూప్ బ్రేక్ అయ్యే కండిషన్స్ వదిలేసి మరి చూద్దాం. ఫస్ట్ ఇది చూడు. లోపల ఏం రాసాం చూడు లూప్ లోపల. స్లోని ఏం చేసాం? స్లో ఈక్వల్ టు స్లో నెక్స్ట్ అంటే ఒక పాయింట్ ముందుకు షిఫ్ట్ చేసాం. స్లో ఉంటది. స్లో ఈక్వల్ టు స్లో నెక్స్ట్ అని రాసాం. అండ్ నౌ ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ నెక్స్ట్ దాని నెక్స్ట్ అంటే 2 స్టెప్స్ ముందుకు షిఫ్ట్ చేసినట్టు +2 రైట్. ఇది +1 స్లోని +1 ఫాస్ట్‌ని +2 చేసాం. ముందుకు షిఫ్ట్ చేసాం. ఒకవేళ మనం అలా షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే స్లో, ఫాస్ట్ మరి రెండు ఒకటే నోడ్‌ని పాయింట్ చేస్తాయో మళ్ళీ మీట్ అయినప్పుడు అంటే స్లో, ఫాస్ట్ మీట్ అయినప్పుడు దాని అర్థం ఏంటి? సైకిల్ ఎగ్జిస్ట్.
సైకిల్ ఎగ్జిస్ట్ అయిందని అర్థం. నా ఈ లూప్ బ్రేక్ కండిషన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇలా సింగిల్ లింక్ లిస్ట్ ఇలా ఉంది అనుకో, లాస్ట్ ఏం పాయింట్ చేస్తుంది, ఆబ్వియస్గా నల్ పాయింట్ చేస్తుంది. ఒక లింక్ లిస్ట్ లూప్ లేదు అంటే ఎయిదర్ ఫాస్ట్ అయినా నల్ అవ్వచ్చు, అంటే మనం ఫాస్ట్ నల్కి రావచ్చు, లేదా ఫాస్ట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అవ్వచ్చు, లేకపోతే నల్ వరకు రాకుండా ఫాస్ట్ ఇక్కడికి రావచ్చు. నల్ని పాయింట్ చేయకుండా లాస్ట్ నుండి పాయింట్ చేయొచ్చు. అప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. లూప్ని స్టాప్ చేసేసి ఇంకా లింక్ లిస్ట్లో సైకిల్ లేదని ప్రింట్ చేస్తే చాలు. సో మనం లూప్ బ్రేక్ అవ్వడానికి ఏ కండిషన్స్, ఫాస్ట్ నల్ అవ్వచ్చు, లేదా ఫాస్ట్ నల్ అయినా ఫాస్ట్ నెక్స్ట్ నల్ అయినా లూప్ని స్టాప్ చేసేసి. సో అంటిల్ అది వచ్చే వరకు లూప్ని రిపీట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి స్లో ఫాస్ట్ మనకి రెండు మీట్ అయ్యాయి అంటే సైకిల్ ఎగ్జిస్ట్ అయిందని అర్థం. ఇంకా నువ్వు ప్రాసెస్ ముందు ఇంకా ప్రాసెస్ అక్కడికి ఆపేసి సైకిల్ ఎగ్జిస్ట్ ఉందని చెప్పేసాయి. దట్స్ ఇట్. లేదు అంటే ఈ లూప్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేసామంటే దాని మీనింగ్ ఏంటి, లింక్ లిస్ట్లో సైకిల్ ఏం లేదు, అదొక నార్మల్ లింక్ లిస్ట్, ఏ లూప్ సైకిల్ లేదు అని అర్థం. సో రిటర్న్ 0, ఇక్కడ రిటర్న్ 1. సో దట్స్ ఇట్, హౌ టు డిటెక్ట్ ఏ సైకిల్ ఇన్ ద లింక్ లిస్ట్. ఫైన్. మరి ఇంకొకసారి డ్రై రన్ చేసి చూడండి, యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ.